20-21 ఈ వచనాలు చదివించడానికి గల కారణం ఏంటంటే, మీ సంఘం గురించి ఎలా విన్నానో లేటెస్ట్ గా నేను పాస్టర్ గారు మార్నింగ్ చెప్పారు, అలాగే అమ్మగారు చెప్తున్నారు. సంఘం నుంచి సువార్త చేయడానికి చాలా మంది ముందుకొచ్చి డెడికేటెడ్ దర్ లైఫ్స్ పరిచర్య చేయడానికి ఇష్టపడేవారు, పరిచర్యలో పాలి భాగస్తులైన వారు చాలా మంది ఉన్నారు అని తెలుసుకుని విని నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. జనరల్గా లేడీస్ ఇక్కడ వరకు సంఘానికి అటెండ్ అయ్యి ఆదివారం అటెండ్ అయ్యి మళ్ళీ ఆదివారం వచ్చే వరకు చాలా బిజీగా ఉంటాం. జెంట్స్ కన్నా ఎవరు ఎక్కువ బిజీగా ఉంటారు? లేడీస్. ఆడవారే బిజీగా ఉంటాం. ఉదయకాలం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎక్కువ బిజీగా ఉండేది మనమే. కానీ ఎక్కువ బిజీగా ఉంటున్నాం అనేది ఎవరు? మగవారు. ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు కూడా వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ వర్క్స్. కానీ ఆ సమయంలో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన కొద్ది సమయాన్ని దేవుని పరిచర్య కొరకు వాడబడుతున్న స్త్రీలు ఉండడం, సంఘంలో ఆధిక్యత అన్ని సంఘాలకి ఈ ఆధిక్యత ఉండదు. ఆదివారం రావడమా లేకపోతే శుక్రవారం ప్రార్థనకు రావడమా, ఆ ప్రార్థన కొంతసేపు విని వెళ్ళిపోయి మళ్ళీ వారం అంతా మన పనుల్లో, మన పిల్లలు, మన భర్తలు, మన పనిబాట్లు వాటిలో ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుని పనికి కూడా ప్రత్యేకించి మన టైంను కొంత, మన ధనం కొంత ఇవ్వాలని కమిట్మెంట్ తో ఉన్న స్త్రీలు సంఘంలో చాలా మంది ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి లేనిది ఎక్కువగా ఏంటంటే డబ్బులు కాదు, ఏమి లేదు. ఇప్పుడు మనకి ఈ రోజుల్లో అందరికి ఎక్కువ ఏం లేదు, టైం లేదు. డబ్బులు కొంచెమన్నా ఉంటున్నాయి అట్లీస్ట్, కానీ అస్సలు లేనిది ఏంటంటే టైమే. ఆ టైంని దేవుడికి ఇవ్వడం ఈ రోజుల్లో చాలా ఘనమైన పని. అది దాన్ని బట్టి దేవుడు మీతో ప్రత్యేకించి ఒక వరుస మాట్లాడాలనుకుంటున్నాడు. 19వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభు తన వారిని ఎరుగును. ప్రభువుకు తన వారెవరో తెలుసట. తన వారంటే మన వారంటే ఎవరు? మనం ఎవరినన్నా వాళ్ళు మా వాళ్ళు అనుకున్నాం అంటే ఏంటి? వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారు, వాళ్ళు ఎంతకన్నా వెళ్తారు, వాళ్ళు ఎంత సాక్రిఫైస్ అన్నా చేస్తారు, ఎంత సమయాన్నన్నా ఇస్తారు, ఎంత అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళు దే విల్ కమ్ అండ్ అటెండ్ యూ. వాళ్ళని వాళ్ళు అంటాం. మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, ఈ ఊర్లో చాలా మంది ఉంటారు, అందరినీ మన వాళ్ళు అంటామా? మన వాళ్ళని ఏమంటాం? మన సంఘస్థులు. మనకి ఏ ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా పరిగెట్టుకుని వచ్చేవాళ్ళు, మనకి ఏ సంతోషం వచ్చినా దాంట్లో సంతోషించేవారు, దేవుని దాన్ని బట్టి మహింపరిచేవారు. ఇలాగ దేవుడు తన వారిని ఎరుగునంట. తన వారంటే దేవుని తన వారు ఎవరు? ఇప్పుడు దేవుని కొరకు ఎవరైతే ముందుంటున్నారో, దేవుని పని కొరకు ఎవరైతే ముందుంటున్నారో, దేవునికి సమయాన్ని ఎవరైతే మొదటిగా ఇస్తున్నారో, దేవునికి వాళ్ళకున్న ధనాల్లో ఎవరైతే మొదటిగా దేవుని ప్రయారిటీగా పెట్టుకుని దేవుని పని కొరకు వారి భాగాన్ని వారు దేవునికి ఇస్తున్నారో వారిని, తన వారిని ప్రభువు ఎరుగును. నేను ఫస్ట్ నా ఇంట్రడక్షన్ లో చెప్పాను, మీ గురించి తెలుసు కానీ డైరెక్ట్ గా నాకు తెలీదు అని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని ఆల్రెడీ హీ నోస్ యూ. మీలో ప్రతి ఒక్కరిని కూడా నేను ఎరుగుదును అని దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఐ నో యూ అంటే ఏంటంటే, మీరు నాకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు, మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. ద వరల్డ్ అరౌండ్ అస్ మే నాట్ రికగ్నైజ్ యూ. చుట్టూ ఉన్న వారికి ఇక్కడ మనం ఎందుకు కూడుకుంటున్నాం, ఈ 50 మందికి ఏం పని, ఇక్కడ కొంతసేపు కూర్చుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, వెళ్తున్నారు, వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ ప్రాముఖ్యత ఏంటో. మనం ఎవరో వాళ్ళకి తెలియకపోవచ్చు. వారి దృష్టిలో మనం చాలా చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో చాలా టైం వేస్ట్ చేసుకోవడానికి ఇక్కడ వస్తున్నాం అనుకోవచ్చు. వీళ్ళకి పని మాట లేదు, చాలా పనులు ఉన్నాయి కదా, ఇంట్లో చాలా చక్క పెట్టుకోవచ్చు కదా అనుకునే అత్తగారులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. మా అత్తగారికి రోజు ప్రార్థన ముసుగేసుకుని ప్రార్థనకి వెళ్ళిపోవడం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? గొప్ప గొప్ప ఇంట్లో చీపురు ఉంటుందా ఉండదా? ఉంటది. వేరే ఫార్మాట్ లో వాషింగ్ ఏంటి వాక్యూమ్ లా అన్నా ఉంటది, కానీ మౌత్ స్టిక్ ఉంటుందా ఉండదా? ఉంటది కదా. వాళ్ళ అంబానీ అయ్యారని వాళ్ళ ఇంట్లో తుడుచుకోవడానికి ఏమి ఉండకుండా ఉండదు కదా, ఉంటది కదా. దేవుని ఇంట్లో కూడా దీన్ని గొప్పవారి ఇంట్లో, ఒక పెద్ద ఇంట్లో, చిన్న ఇంట్లో ఇలాంటి చిన్న సామాన్లు ఉంటాయి అనుకుంటారు మీరు, కానీ పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా ప్రతి ఐటమ్ ఉంటది. వెండి వస్తువు ఉంటది, బంగారు వస్తువులు ఉంటాయి, కర్రతో చేసినవి ఉంటాయి, మట్టితో చేసిన పాత్రలు ఉంటాయి. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద చర్చ్ వీఆర్ సిట్టింగ్ హియర్. ఇక్కడ మనం కొంతమంది మట్టి పాత్రలు, కొంతమంది వెండి పాత్రలు, వీ హ్యాడ్ డిఫరెంట్ టాలెంట్స్. లోకంలో ఎవరు కూడా ఇద్దరు మనుషులు ఒకలాగే ఉండరు. ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఒకలాగా ఉండవు. అలాగే టాలెంట్స్ కూడా దే ఆర్ యూనిక్ టు ఎవ్రీ వన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. బంగారం ఎంత యూస్ఫుల్లో చీపురు కట్ట కూడా అంతే యూస్ఫుల్ ఇంటికి.
దోస్ ఆర్ ఆల్ ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్. అదే దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ ఆల్ ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నా కన్ను దృష్టిలో మీరందరూ కూడా ఈక్వల్. మీరేమనుకుంటున్నారంటే వెండి చాలా ఇంపార్టెంట్, చీపులు చాలా ఇంపార్టెంట్ కాదు అని చాలామంది చులకనగా చూసిన. దోస్ ఆర్ ఆల్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అవి లేకపోతే మనకు రోజు అవ్వదు. అది గాడ్ కూడా హీ నీడ్స్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఇలా వాక్యం చెప్పేవాళ్ళు కావాలి, వాక్యాన్ని బయటకు వెళ్ళి ప్రకటించే వాళ్ళు కావాలి, పరిచర్యకు డొనేట్ చేసేవాళ్ళు కావాలి. కష్టపడి జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చోలేరు, ఎందుకంటే వాళ్ళు 9 to 5 గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టినప్పుడు ఆమె కూర్చునే అవకాశం ఆవిడకి ఉండదు, ఎందుకంటే లీవ్ ఇవ్వరు కదా. సో ఆమె ఎలా సపోర్ట్ చేయొచ్చు? తన కానుకతో తను సపోర్ట్ చేయొచ్చు, ఈ పరిచర్యని టైం ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు. లేకపోతే ఎక్కడో దూరంగా ఉండి ఈ పరిచర్య కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారు. అదే డిఫరెంట్ టాలెంట్స్ అంటే ఏంటంటే దేవుని పరకు రకరకాలుగా ఉపయోగపడే తలాంతులు కనవాళ్ళు సంఘంలో ఉన్నారు అని దేవుడు చెప్తాడు. వారందరూ కూడా ఎవరికి తెలుసట? దేవుడికి తెలుసట. మీలో ప్రతి ఒక్కరిని, ఎందుకంటే హీ నోస్ అస్ ఈవెన్ బిఫోర్ అవర్ బర్త్. మనం పుట్టి గర్భంలో, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయనకి తెలుసు మనం అంటే ఏంటో తెలుసు. మనం ఎలాగో ఉపయోగపడాలనుకుంటున్నాం ఆయనకు ఒక ఐడియా ఉంది. కానీ మనకు తెలియాలి మనం ఎలా ఉపయోగపడుతున్నామా లేదా అనేది. దేవుడు మనల్ని ఏ పర్పస్ మీద సృష్టించాడు అన్నది అది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కానీ గ్రహించుకోవాలి. ఎవరు గ్రహించుకోవాలి? అది మనం గ్రహించుకోవాలి. ఇంకా ఆయుష్తో దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు, నాకు ఈ జాబ్ ఎందుకు ఇచ్చాడు, నాకు ఈ గృహం ఎందుకు ఇచ్చాడు, లేకపోతే నాకు ఈ కుర్చీలు ఎందుకు ఇచ్చాడు, ఫర్ వాట్ పర్పస్ గాడ్ గేవ్ అస్ చిల్డ్రన్. నాకు బిడ్డల్ని దేవుడు, చాలామందికి పిల్లలు లేరు, నాకు పిల్లల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని రికగ్నైజ్ చేయాలి ఫస్ట్. లేదు కాదు అవ్వదు. ఈ రోజులో ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎక్కువ వాడే నెగిటివ్ స్టేట్మెంట్సే వాడుతూ ఉంటాం. ఉదయం లేచింది రాత్రి వరకు టైం లేదు, డబ్బులు లేవు, పిల్లలు లేరు, పెళ్ళి అవ్వలేదు, లేదు స్టేట్మెంట్సే మన లైఫ్లో ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతున్నాయి. నేను సైకాలజిస్ట్ నా దగ్గరికి ఎవరు వచ్చినా అంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో డిజార్డర్స్తో ప్రాబ్లమ్స్ వచ్చాను. వాళ్ళు వచ్చి ఏం చెప్తూ ఉంటారు? నాకు మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నాకు డిప్రెషన్, నాకు యాంగ్జైటీ, నాకు పిల్లలు లేరు, లేకపోతే మా అత్తగారితో ప్రాబ్లం, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్ ద వరల్డ్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏంటంటే ఏదోటి లేదు. ఇది ఈరోజే కాదు, అప్పుడే మొదలైంది. ఆదికాండంలోనే ఏం లేదు, తెలీదా, నీకు రాదా, నీకు కనిపించట్లేదా, నీకు ఇది చెప్పలేదా, లేదు, తెలీదు, కాదు, రాదు. ఈ వరల్డ్లో దేవుడు మనతో మాట్లాడే ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే రికగ్నైజ్ వాట్ బ్లెస్సింగ్స్ ఐ బ్లెస్డ్ యూ. నేను మిమ్మల్ని ఏ ఆశీర్వాదాలతో అయితే నింపానో ఆశీర్వాదాలను ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ఉదయకాలం లేచిన తర్వాత హౌ మెనీ బ్లెస్సింగ్స్ యూ హ్యావ్ అన్నది మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఏమీ లేదో ఎక్కువ గుర్తురాదు. అప్పుడు ఏమున్నాయో మనం రాసుకుంటా ఉంటే మనకి ఏమున్నాయో, మన జీవితంలో ఏమున్నాయో, చాలామందికి లేనివి మనకున్నవి ఏంటో, దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలతో మన దినదినం నడిపిస్తున్నాడో మనం ఒకసారి లిస్ట్ రాసుకున్నట్లయితే ఎక్కువ థ్యాంక్ఫుల్నెస్ ఎప్పుడు వస్తుందండి? థ్యాంక్ఫుల్నెస్ ఎప్పుడు వస్తుంది? కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది? మన ప్రార్థనలో కావాలి అంటే మనకు లేదు కాబట్టి కావాలి అని ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు అని అనుకున్నప్పుడు దేవునికి మనం ఎక్కువగా ఏం చేస్తాం? అప్పుడు విల్ థ్యాంక్ హిమ్, కృతజ్ఞత వస్తుంది. అందుకనే ప్రతి విషయంలోని మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఫిలిప్పీ ప్రతి విషయంలోని, ఈవెన్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మీరు సంతోషంగా ఉంటే కృతజ్ఞత ఇవ్వండి. జనరల్గా అది లోకంలో మాట్లాడే మాట అంటే మనం హ్యాపీగా ఉంటే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. దేవుడు ఏం చెప్తుందంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సాడ్, నీకు లేకపోయినా దేవుడు ఏం చెప్పంటాడు? ప్రతి విషయంలోని యూ థ్యాంక్ మీ. థ్యాంక్ఫుల్నెస్ అట్రాక్ట్స్ మోర్ బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే మనం దేవుడు మనకి ఏది ఇచ్చాడో అది ముందు మనం తెలుసుకుని, అది మనం ఏంటో గ్రహించుకుని, దేవుడికి ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించడం మొదలు పెట్టామో బ్లెస్సింగ్స్ విల్ ఫాలో. ముందు మనం ఇలా దేవునికి, నీకు ప్రవ్వా నాకు ఇది ఇచ్చావు, నీకు వందనాలు ప్రవ్వా, నాకు ఇది ఇచ్చావు వందనాలు ప్రవ్వా, నన్ను ఇలా ఆశీర్వదించావు నీకు వందనాలు ప్రవ్వా, నాకు తగ్గించావు నీకు వందనాలు ప్రవ్వా, నాకు 2 కళ్ళు ఇచ్చావు నీకు వందనాలు ప్రవ్వా, ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రవ్వా, ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఎప్పుడైతే నువ్వు గాడ్స్ గ్రేట్నెస్ని, గాడ్స్ గొప్పతనాన్ని, నువ్వు నాకు తండ్రివి, నువ్వు నన్ను పోషిస్తున్నావు, నువ్వు నాకు పెంచుతున్నావు, నువ్వు నాకు శాంతి ఇస్తాన్నావు, ఇచ్చావు, నాకు సమాధానం ఇస్తాన్నావు, ఇచ్చావు, లోకంలో చాలామందికి అది లేదు అని నువ్వు ఎప్పుడైతే థ్యాంక్స్ గివింగ్, మనం ఎప్పుడైతే మన జీవితాల్లో కృతజ్ఞత ఎక్కువ
ప్రార్థనలో దేవునికి తెలియచేయడం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మీరు నా కష్టంలో చాలా సహాయం చేశారండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే వాళ్ళకి మళ్ళీ చేయాలనిపిస్తుంది మీకు. వాళ్ళు ఎంత చేసినా ఇది నాకు ఎంతో కాదులే, దాన్ని థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయి, లేకపోతే ఇది ఏం కాదు ఏంటి అనిపిస్తే ఏమనిపిస్తుంది మళ్ళీ వాళ్ళకి, చూసావా మళ్ళీ నా మొహం అన్నా చూడలేదు నా దగ్గరికన్నా. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడు అందుకనే వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఫస్ట్ మనకి ఏముందో అన్నది మనకి తెలియాలి. లేవు అన్న వాటికన్నా ఉన్నవేంటో ముందు మన జీవితంలో మనం గ్రహించుకోవాలి. గ్రహించుకున్నట్లయితే దేవునికి థ్యాంక్స్ చెప్పడం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు ఇంకా కూడా మనల్ని బ్లెస్ చేస్తానని చెప్తాడు. ఇలాగూ మనం రకరకాల పాత్రలుగా ఉన్న ఈ సంఘంలో, ఎగ్జాంపుల్ నేను ఒక పాత్ర, నేను వెండి పాత్రనో మట్టి పాత్రనో లేకపోతే మీరు బంగారు పాత్ర, వీటన్నిటికి కూడా ఒక పర్పస్ ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రతిదానికి ఏది పర్పస్ లేకుండా ఈ భూమి మీద ఏది సృష్టింపబడదు. ఎవరు ఏది తయారు చేసినా దానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది. బ్రష్కి ఒక పర్పస్ ఉంటుంది, మైక్ ఒక పర్పస్ ఉంటుంది, సౌండ్ గట్టిగా రావడానికి ఈ మైక్ని రెడీ చేస్తూ ఉంటారు. గాడ్ ఆల్సో క్రియేటెడ్ అస్ ఫర్ ఏ పర్పస్. దేవుడు కూడా మనల్ని ఎందుకు ఈ భూలోకంలో సృష్టించాడంటే మన పట్ల ఆయనకు ఒక చిత్తం ఉంది, మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన మనల్ని ఎందుకో వాడుకోవాలని, మనం వాడబడాలని ఈ లోకంలో దేవుడు మనల్ని ఇంకా ఉంచాడు. అందుకనే పాత్రలుగా డిఫరెంట్ పాత్రలుగా నేను మిమ్మల్ని ఉంచాను అని 20లో చెప్తాను. 21 చదవండి. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు. చాలండి. ఇక్కడ ఎవరు వాడుకోవాలి మనల్ని? యజమానుడు. ఏ వస్తువునన్నా ఎవరి వస్తువుని ఎవరు వాడుకుంటారు? యజమానుడు. పక్కింటి వాళ్ళ వస్తువుని మనం వాడుకోవడానికి వీ డోంట్ హ్యావ్ ఎ రైట్ అన్లెస్ దే గివ్ ఎ పర్మిషన్. రోజు వాడుకుని ఇచ్చేయడానికన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకుని మనం వాడుకోవాలి. వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిమ్, బై హిమ్, ఫర్ హిమ్. దేవుని కొరకు దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి ఆయనే మనకి యజమానుడు కాబట్టి ఆయన వాడుకునే పాత్రగా మనల్ని మనం పరిశుద్ధ పరుచుకోవాలి. అప్పుడు దేవుడట దేవుడికి ది మోస్ట్ టాలెంటెడ్ పాత్ర అక్కర్లేదు. నీకు అన్నీ వచ్చు, నీకు బాగా ఇంగ్లీష్ వచ్చు, లేకపోతే నీకు మంచి జ్ఞానం ఉంది, నువ్వు బాగా చెప్పగలవు, నీకు మంచి వాయిస్ ఉంది, నువ్వు బాగా పాడగలవు, అయితే నిన్ను సింగం చేస్తాను అని దేవుడు అనుకోడు. బైబిల్లో ఎవరన్నా అలా చేశాడండి దేవుడు? ఏ పని వచ్చిన వాళ్ళని ఆ పనికి దేవుడు వాడుకోలేదు. అస్సలు చదువురాని పేతుర్ని బాగా జ్ఞానవంతుల దగ్గర దేవుడు వాడుకున్నాడు. బాగా చదువుకున్న పౌల్ని ఏమీ రాని పామరుల దగ్గర దేవుడు వాడుకున్నాడు. ఏమి యుద్ధ నైపుణ్యాలు ఏమీ తెలియని వాళ్ళని దావీదుని తీసుకెళ్ళి రాజుని చేశాడు. నత్తివాడైన మోషే, అసలు జనరల్గా నత్తి ఎందుకు వస్తుందంటే చిన్నప్పుడు ఒక తెలియని భయంతో నత్తి వస్తుంది. అది ఎందుకో ఏదో ఒక ఫియర్ మనలో క్రియేట్ అవ్వడం వల్ల నత్తి వస్తుంది. స్టామరింగ్ చూడండి, పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మన మాట ఏమవుతుంది? తడబడుతుంది. రాజుతో మాట్లాడాలంటే ఎంత పవర్ఫుల్ వాయిస్ ఉండాలి ఒక మనిషికి. రాజు ఎదురుగా నిలబడడానికే భయంగా ఉంటుంది. అందులోకి దేవుడు చెప్పమన్నది ఏంటి? వాళ్ళని పంపించేయమని చెప్పడానికి దేవుడు మోషేని అనుకున్నాడు. మోషేకి అప్పటికే ఏంటంటే అతనికి మోషే ఏమి నత్తివాడిని ఏం చేశాడు? రాజు దగ్గరికి వెళ్ళి, మామూలు వాళ్ళే మాట్లాడలేరు, అలాంటి నత్తివాడిని వెళ్ళి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకున్నా మనకున్న టాలెంట్ చూసి మనం ఆ టాలెంట్ వల్ల దేవుడు వాడుకుంటాడు అనుకోవడం దట్ ఈస్ వెర్రితనం. నాకు ఇంత బాగా ఇంగ్లీష్ వచ్చు కదా, నేను పెద్ద మిషనరీని అయిపోతాను, నేను పెద్ద ఏదో అయిపోతాను అనుకుంటే అది వెర్రితనం. దేవుడికి అసలు ఏమీ అక్కర్లేదు. గాడ్ ఓన్లీ సీస్ యువర్ హార్ట్ అండ్ కమిట్మెంట్. దేవుడు నువ్వు ఆయన పట్ల ఎంత కమిట్మెంట్తో జీవిస్తున్నావు, ఆయనకి ఏం చేయాలన్న ఆశ నీలో ఉంది, నీ హృదయం ఎలా ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిన్ను నువ్వు పవిత్రపరుచుకొని యజమానుడు వాడుకునే రీతిలో నువ్వు ఉండంతే. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ నీ టాలెంట్స్తో ఆయనకి సంబంధం లేదు. నువ్వు పరిశుద్ధపరచబడాలి ఫస్ట్. ఇట్ నీడ్స్ టు బి ఏ క్లీన్ వెజల్ అంతే. అది ఎలాంటి వెజల్ అయినా పర్వాలేదు, శుభ్రమైన పాత్రగా మనం ఉండాలి. మనం చదువుకున్నా పర్లేదు, మనం చదువుకోలేకపోయినా పర్లేదు, మనకు ఇప్పుడు వరకు వేరే మతంలో ఉండి ఇప్పుడే దీంట్లోకి వచ్చినా పర్వాలేదు, మనకి ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, మనకు బైబిల్ చదవడం రాకపోయినా చదువు రాకపోయినా మనకు పర్వాలేదు, పెద్ద ప్రసంగాలు చేయడం మనకు రాకపోయినా పర్లేదు. బట్ గాడ్ కెన్ యూజ్ ఆల్ ఆఫ్ అస్ ఇఫ్ వీఆర్ క్లీన్. మనం పరిశుద్ధంగా మనం క్లీన్గా చేసుకున్నట్లయితే దేవుడు యజమానుడు వాడబడే పాత్రగా మనల్ని చేసుకుంటాడు. అలాంటి పాత్రలుగా దేవుడు మనల్ని ఉండమంటా ఉన్నాడు. అలాంటి పాత్రలను దేవుడు దేనికి వాడుకుంటాట? ఘనత కొరకు వాడుకుంటాడు. ఇక్కడ ఉన్న మనందరికీ పెద్ద డెసిగ్నేషన్స్ లేకపోవచ్చు,
లాయరు, డాక్టరు, ఇంజనీరు, లేకపోతే ఈ లోకంలో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇవేమీ లేకపోవచ్చు. బట్ గాడ్ మీకు దేవుడు మనకి ఒక బిరుదుని ఇస్తున్నాడు, అంటే ఘనతకైన పాత్ర, ఆనర్, వెజల్ ఆఫ్ ఆనర్ అంటున్నాడు దేవుడు మనల్ని. ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఐ నో యు, నేను మిమ్మల్ని ఎరుగుదును, మీరు ఘనమైన పాత్రలు. వాట్ యు ఆర్ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారో నా కొరకు, మీరు ఏ ఆలోచన చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో, ఎంత ప్రార్థన చేస్తున్నారో, హౌ వెల్ యు ఆర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు ఎంత చక్కగా కనపరుచుకుంటున్నారు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడంట. ఐ నో ఆల్ ఆఫ్ యూ, ఐ నో ఈచ్ వన్ ఆఫ్ యూ అని దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి మీరు పట్టించుకోకండి, లోకం గురించి మీరు పట్టించుకోకండి. లోకం మిమ్మల్ని చిన్న చూపు చూసినా మీరు పట్టించుకోకండి. మీకు డబ్బు లేదనుకున్నా మీరు పట్టించుకోకండి, మీరు బాధపడకండి. మీకు అందం లేదనుకున్నా బాధపడకండి. మీకు అవయవాలు లేవనుకున్నా హేళన చేసినా మీరు బాధపడకండి. మీకు పిల్లలు లేరని హేళన చేసినా మీరు బాధపడకండి. మీకు ఉద్యోగం లేదని మీరు మీ భార్య అన్నా లేకపోతే మీ అత్తగారన్నా ఎవరైనా మీరు పట్టించుకోకండి. మీరు ఎందుకు పని చేయరని ఎవరన్నా అన్నా మీరు అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ రీఅఫర్మింగ్ యూ. మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నట్టే, ఐ నో యూ, నేను నిన్ను ఎరుగుదును, నేనే మీ యజమానుణ్ణి, నేను మిమ్మల్ని ఘనతకైన పాత్రగా నేను మిమ్మల్ని వాడుకుంటాను. బట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి. మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకుని ఉంటే, ఇఫ్ యు ఆర్ రెడీ టు బి యూస్డ్, ఫుడ్ తినేసి ఆ 4 గంటలకు 5 గంటలకు ఏం చేస్తాం అందరం, విల్ క్లీన్ ఆల్ ద వెజల్స్ టు బి రీయూస్డ్ అగైన్. మళ్ళీ నీట్గా ఉంటే మళ్ళీ రాత్రికి దాంట్లో మళ్ళీ మనం చక్కగా వంట చేసుకుంటాం. అదే దేవుడు చెప్తున్నాడు, దిస్ ఈజ్ అ వరల్డ్ ఆఫ్ సిన్ఫుల్ వరల్డ్. పాపంలో మనం ఉన్నాం. ఈరోజు చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటాం, రేపు మళ్ళీ పాపంలో మనం పడిపోతాం. ఎందుకంటే ఈ ఫ్లెష్ అంతా కూడా దిస్ ఈజ్ ఆల్ సిన్. ఈ రోజంతా అబద్ధం ఆడుకుందాం అనుకుంటే అట్లీస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ టుమారో మళ్ళీ మనం ఆ పాపంలో పడతాం. ఈ రోజంతా ఎవరి గురించి మాట్లాడుకోకూడదు, కొండాలు చెప్పుకోవద్దు అన్నాడు కదా ఆడవాళ్ళని, స్త్రీలని. అందుకని ఈ రోజు మానేస్తాం, రేపు మానేస్తాం, ఎల్లుండి మానేస్తాం, మళ్ళీ అవతటి రోజు ఏదో ఫోన్ వస్తుంది, ఎవరి గురించి ఏదో ఒకటి మనం మాట్లాడుకుంటాం. దీస్ ఆర్ ఆల్ సిన్స్. పెద్ద పాపమైనా చిన్న పాపమైనా దోస్ ఆర్ ఆల్ సిన్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ సేమ్ సిన్ ఇన్ ద ఐస్ ఆఫ్ లార్డ్. నేను పెద్ద పాపం చేయట్లేదు, ఇది చిన్నదే కదా, నేనేమో దొంగతనం చేస్తున్నానా, ఇదే పెద్ద మర్డర్లు చేస్తున్నానా అని అనుకోవడానికి లేదు. డిజొబీడియన్స్ టు గాడ్. దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా ఉండడం, అవిధైతే పాపం. ఈ పాపంలో మనం ఉన్నప్పుడు ఈరోజు బాగానే ఉంటాం, రేపు బాగానే ఉంటాం, కానీ మళ్ళీ వీ హ్యావ్ టు అగైన్, రేపు మళ్ళీ మనం పాపంలో పడిపోతాం. దాన్ని వాట్ వీ హ్యావ్ టు డూ, మళ్ళీ ఏం చేయాలి, దాన్ని మనం కడుక్కోవాలి, మళ్ళీ మనం శుభ్రపరచుకోవాలి. మారు మనసు పశ్చాత్తాపం రావాలి దేవుని సన్నిధిలో. మళ్ళీ నేను పాపంలో పడిపోయాను, ఒకసారి తెలిసి చేస్తాం, ఒకసారి తెలియకుండా పాపాల్లో మనకు తెలియదు అది పాపం అని, మనకు తెలియకుండానే మనం పాపంలో పడతాం. బట్ గాడ్ వాట్ దేవుడికి తెలిసి మనం పాపంలో పడతామని. అందుకనే రోమి పత్రికలు ఏం చెప్తారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఐ నో దిస్ ఈజ్ సింగ్ఫుల్ వరల్డ్. ఐ నో మీరు ప్రతిరోజు నా కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే అవకాశం ఈ లోకంలో ఉండకపోవచ్చు. బట్ వాట్ యూ హ్యావ్ టు, మీకు ఉండవలసింది ఏంటంటే, దేవుడు నన్ను ఏం చేయమన్నాడు, దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు, మళ్ళీ నేను ఎలా దేవుని, దిస్ ఈజ్ అ డైలీ వాక్. ప్రతిదినం కూడా ఆయనకి సమీపంగా నడవాలి, ప్రతిదినం కూడా ఆయనకిలాగా మారడానికి ట్రై చేయాలి. మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నడుచుకోవడం అంటే నిలబడండి కాదు, యు వాక్. దెర్ ఇస్ అ మూమెంట్. ప్రతిరోజు కూడా ఓ మూమెంట్ చేయాలి, ఒక స్టెప్. ఈరోజు ఒక అరగంట ప్రార్థన చేయగలిగితే మోకాళ్ళ మీద, రేపు ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ ఉండి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు మనకు చర్చిలో నిద్ర వస్తుంటే వచ్చే వారం నిద్రపోకుండా ఉండడానికి పక్కన మంచినీళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఆల్ టైర్డ్, దట్ ఈస్ నాట్ ఏ సిన్. కాకపోతే మనకేముండాలి, వాక్యం వినిపింపబడుతుంది కదా, నేను అలసిపోయి ఇలా పడుకుంటున్నాను కదా, ముందే ఒక పావుగంట పడుకుందాం, లేకపోతే పడుకోకుండా ఏం చేద్దాం, దట్ ఈస్ ద ఇంట్రెస్ట్. కొంతమంది చూడండి, కొంతమంది టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు, పాపంలో ఉండిపోతూ ఆ పాపాన్ని పాపంగా రికగ్నైజ్ చేయరాళ్ళు, అది గ్రహించుకోలేరు, అది పాపమని ఎప్పటికీ గ్రహించుకోలేరు. కొంతమంది గ్రహించుకున్న వాళ్ళు ఏం చేస్తారు, దాని నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తారు. అదే నేను ఫస్ట్లో మీకు చెప్పిన మాట, యూ ట్రై టు, మీరు గ్రహించుకోండి మీకు బ్లెస్సింగ్స్ ఏంటి, మీ జీవితాల్లో మీకు మీ దేవుడు ఇచ్చిన మీ ఆశీర్వాదాలు ఏంటో యూ టేక్ టైం. మీరు కొంచెం టైం తీసుకుని ఇతరులకు లేనిది మనకు ఉన్నది ఏంటి, అలాగే ఇతరులకు లేనిది క్రైస్తవులుగా మనకున్నది ఏంటి అన్నవి మనం టైం తీసుకుని మనం ఆలోచించుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది, మన నోట స్తుతే వస్తుంది. స్తుతి తప్పితే ఇంకోటి రాదు.
హూ ఆర్ వీ టు బి అలైవ్ అండర్ దిస్ ఫ్యాన్ హియర్. అందరూ చాలామంది ఇంకా భయంకరమైన కష్టాల్లో, చాలా భయంకర, అసలు ఇలా కూర్చుని దేవుడిని ఆరాధించలేని స్థితిలో, ఇలా కూర్చుని ఆరాధించుకుంటూ వచ్చి గనుల్లో పేల్చేసిన కంట్రీస్లో చాలామంది దేవుడిని ఆరాధిస్తున్నారు. మనకు అసలు ఏ టెన్షన్ లేదు ఇక్కడ. చక్కగా ఫ్యాన్లు కూడా ఉన్నాయి, హ్యాపీగా అలా చక్కగా రిలాక్స్డ్గా దేవుని వాక్యం వినడానికి. ఈ భాగ్యం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యం వింటే ఎవరైనా చెప్తే బాగుండు అని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వినాలని ఆశపడి ఇంట్లో ఎలా చేయకపోతే రాలేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి రావాలని ఉంది, అవి మందిరానికి రావాలని ఉంది, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలని ఉంది, లేకపోతే వాళ్ళు చేసుకోవాలి మోకాళ్ళని ఉంది, వాక్యం వినాలని ఉంది. కానీ ఇంట్లో నుంచి రానివ్వలేని వాళ్ళ పరిస్థితి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? తెలిసే కదా అని చాలామంది వినం, లేకపోతే నిద్ర వస్తుందని కొంతమంది పడుకుంటాం, లేకపోతే అటు చూస్తాం ఇటు చూస్తాం, సాయంత్రం ఏం వండాలని బుర్ర ఆలోచన. అంటే బ్లెస్సింగ్ని మనం కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని దేవుడు అందుకే అంటాడు. దిస్ ఈస్ ఎ బ్లెస్సింగ్, దిస్ ఈస్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ. దేవుడు మనల్ని ఈ లోకంలో ప్రత్యేకించుకున్నాడు. వీఆర్ చూజన్ పీపుల్, ప్రత్యేకింపబడిన వారం మనం. ఎందుకు ప్రత్యేకింపబడ్డాం? ఒక పని నిమిత్తం మనం ప్రత్యేకింపబడ్డాం. ఆ పని ఏంటి? దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్న పని ఏంటి? దేవునికి ఏ పని చేస్తే దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా దేవుడు రికగ్నైజ్ చేస్తాడు? మనం పాత్రలు, వీఆర్ ఆల్ వెజల్స్. ఐఎమ్ ఏ వైఫ్, నేను ఒక మదర్ని, నేను ఒక తల్లిని, నేను ఒక భార్యని, నా పనులు నేను అవన్నీ చేసుకుంటున్నాను. కానీ అవి ఘనమైన పనులు కదా, అందరూ చేసే పనులే. కానీ ఘనమైన పని ఒకటి ఉంది, ఘనమైన పాత్రగా నేను ఎంచుతానని దేవుడు చెప్తున్నాడు. ఆ ఘనమైన పాత్రాన్ని నేను అనిపించుకోవాలంటే అది ఏంటి? ఆ ఘనమైన పని ఏ పని చేయాల్స్తే దేవుడు నన్ను ఘనమైన పనిరా, లేకపోతే బలా మంచి నమ్మకమైన దాసుడా అని దేవునితో నేను అనిపించుకుంటాను అన్న దాని మీద మనకు ఆలోచన ఉండాలి. ఇవన్నీ అందరూ చేసే పనులే, కానీ ఒక ప్రత్యేకమైన పని ఉంది, దాని కొరకు దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. వీఆర్ చూజన్, వీఆర్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకం నుంచి మనం వేరుపరచబడిన వారు, మనం ప్రత్యేకింపబడిన వారు. ఆ పని చేయడంలో మనకి ఒక ఆసక్తి ఉండాలి, దేవుని పని చేయాలన్న ఆలోచన ఉండాలి. దేవుని పని చాలామంది పొద్దున పాస్టర్ గారు నాకు చాలామంది చాలా సంఘాలను మేము బలపరుస్తున్నామండి, చాలామంది దగ్గరికి మా స్త్రీలు మేము అందరం పరిచర్యకి వెళ్తా ఉంటే అమ్మ కూడా అదే చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్. అది అందరికీ ఉండే భాగ్యం కాదు అని నేను ఫస్ట్, అది అందరికీ ఉండే కమిట్మెంట్ కాదు, అందరూ ఆ కమిట్మెంట్ని తీసుకోలేరు. కానీ ఇదేనో అలాంటి కమిట్మెంట్తోనే ఉన్నారు కదా మీరందరూ. ఐ వాంట్ టు షేర్ కొన్ని ఇన్పుట్స్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. అలాంటి పనిలోనే ఉన్నారు, కానీ అలాంటి పనిని ఇంకా ఎంత ఎఫెక్టివ్గా చేయాలి, అలాంటి పనిని ఇంకా ఎంత ఎఫెక్టివ్ అంటే ఇంకా ఎంత ఆసక్తితో చేయాలి, ఇంకా ఎంత ఇంటెన్సిటీతో చేయాలి, అది ఇంకా దేవుడు మెచ్చుకునే రీతిగా మనం ఘనంగా ఆ పనిని చేయాలి. అది ఆగిపోకూడదు, అది సాగిపోవాలి, అది హెచ్చింపబడాలి, అది ఇంకా ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉండాలి, విస్తరింపబడాలి. అంటే ఏం చేయాలి మనం? ఏమి చేయని వాళ్ళు కనుక మీరు చేయండి అన్న వాక్యం పనిచేస్తుంది. ఆల్రెడీ మీ సంఘస్థులు ద్వారా అవుట్ రీచ్ మినిస్ట్రీ, ఎవాంజలిజం చాలా చక్కగా జరుగుతుంది. కానీ అది ఇంకా మోర్ ఫ్రూట్ఫుల్గా అవ్వాలంటే, అది ఇంకా ఇంకా ఫలభరితంగా జరగాలంటే ఏం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనందరికీ తెలిసిన స్టోరీ అండి, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. మొదటి వచనం చాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. చాలు 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 చాలు, నిద్రపోతున్నాం కదా, అందుకని ఇదే ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. 10 మంది కన్యకులు ఉన్నారట. 10 మంది కన్యకుల్లో 5 అందరూ ఏం చేశారు? వాళ్ళందరికీ ఒక ఆశ ఉంది. ఏముంది ఆశ? పెండ్లి కుమారుడు వస్తాడు, పెండ్లి కుమారుడిని మేము ఎదుర్కోవాలని. ఎవరు ఇంట్లో పడుకోలేదు. మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఏముంది? పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు అందరూ బయలుదేరారు. దే ఆల్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. అందరికీ చూడాలన్న ఆశ ఉంది, అందరూ స్టెప్ తీసుకున్నారు. చూడాలన్న ఆశ ఉండి చాలామంది ఇంట్లోంచి బయటకు రాకపోతే వాళ్ళకి కనబడ్డు, కానీ వాళ్ళు బయటకు వచ్చారు. దే ఆల్ దేవుని ఎదుర్కోవడానికి అందరూ స్టెప్ తీసుకున్నారు. ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నారటంటే అందరూ
10 మంది కన్యకులు కూడా స్టార్ట్ అయ్యారు, బయలుదేరారు, వచ్చారు. వీరిలో కొంతమంది బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు చిన్నప్పటి నుంచి మనం చదువుతూ ఉన్నాం. అయితే దీనికి మన పరిచర్యకి లేకపోతే మన అవుట్ రీచ్ మినిస్ట్రీకి ఒక స్మాల్ కనెక్షన్ ఉంది. వీఆర్ ఆల్ జెలస్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని పని చేయాలన్న ఆసక్తి మీ అందరికీ చాలా ఎక్కువగా ఉంది. ఆ దేవుని పనిలో మీరు ముందుకి నడుస్తున్నారు, యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. బట్ ఇప్పుడు ఈ ల్యాంప్ ఉంది చూడండి, ఆ లాంతర్లు పట్టుకొని వెళ్తున్నారు కదా, అదేంటది? బయటకు కనిపించే యాక్ట్ అది. దాంట్లో ఏముంటుంది, దాని ద్వారా ఏమొస్తుంది? లైట్ వస్తుంది. అది అందరికీ బయటికి కనిపిస్తుంది. పైన లైటింగ్ వస్తుంటే బయటికి కనిపిస్తుంది. దాని లోపల ఒక కనిపించిన పవర్ ఒకటి ఉంది, దాన్ని వెలిగించే పవర్ ఏంటది? నూనె. దట్ ఈస్ ద ఆయిల్. అది కనిపిస్తుందా బయటికి? కనిపించదు. అది బయటకు కనిపిస్తే మొత్తం మండిపోతుంది, ఇది లోపల ఉంటుంది. అండ్ దిస్ ఫైర్ విల్ బి అవుట్ షైనింగ్. మన లైఫ్ లేకపోతే మన మినిస్ట్రీ వర్క్ ఇది పైకి అందరికీ కనిపిస్తుంది. మనం 1000 మందికి పరిచయం చేసామా, 10 మందికి చేసామా, 20 మందికి చేసామా, 30 మందికి చేసామా, ఇది పీపుల్ కెన్ సీ దట్. అని పెద్ద మినిస్ట్రీ అండి, చాలా మినిస్ట్రీ అండి వాళ్ళది, నేను చాలా చిన్న మినిస్ట్రీ అండి. అది పైకి వాట్ పీపుల్ కెన్ సీ, అది పీపుల్ మెజర్మెంట్, అది దేవుని మెజర్మెంట్ కాదు, అది పీపుల్ మెజర్మెంట్. మనుషులు ఈ చర్చ్లో 50 ఉంటే 50 అంటాం, 500 చర్చ్కి వెళ్ళి చాలా పెద్ద చర్చ్ అంటే 500, కరెక్టే కదా అది? దట్ ఈస్ కరెక్ట్. బట్ ద హిడెన్ పవర్ ఒకటి లోపల ఉంది, అదేంటి? అది ఎవరికి కనిపించదు. గాడ్ ఆల్వేస్ సీస్ ద హిడెన్ థింగ్స్. ఆయనకు అయ్యే ఇష్టం. ఆయన కళ్ళును లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అది కనిపిస్తుందా బయటికి? కనిపించదు. పై స్వరూప పని లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు కాదు. హీఈస్ మోర్ ఇంటూ డెప్త్. ఆయనకంతా కూడా లోపల విషయాలు కావాలి. నీ హృదయంలో ఏముందో ఆయనకి కావాలి. నీ మొహం ఎలా ఉందో ఆయనకి అక్కర్లేదు. నీ కళ్ళు ఎలా ఉన్నాయో అసలు అక్కర్లేదు, పళ్ళు ఎలా ఉన్నాయో అసలు అక్కర్లేదు. దేవుడికి ఏం కావాలంటే నీ హార్ట్ ఎలా ఉందో, నీ హృదయం ఎలా ఉందో కావాలి. ఇప్పుడు దేవుడు చూసేది కూడా మనకు కనిపించేది పైన ల్యాంప్ అయితే, దేవుడికి కావాల్సింది లోపల ఉన్న ఆయిల్. నీ లైట్ ఆగిపోకుండా ఉండాలంటే, నీ వర్క్ ఆగిపోకుండా ఉండాలంటే, నీ మినిస్ట్రీ షైనింగ్గా ఉండాలనుకుంటే నువ్వు నీ ప్రయాణం కొంత దూరం వెళ్ళేటప్పటికి చీకట్లో నీకు ఏం చేయాలో లైట్ అయిపోతే ఏం చేస్తుంది? యూ విల్ బి కన్ఫ్యూజ్డ్ ఆర్ యూ విల్ బి స్టాప్. లేకపోతే భయం వేసానికి వెళ్ళిపోతే ఇంక ముందుకు వెళ్ళాం, అక్కడన్నా ఉండిపోతే వెనకన్నా పారిపోయి, వెనక్కి తెలిసిన రూట్ కాబట్టి పారిపోయి వెళ్ళిపోతాం. అయితే మన మినిస్ట్రీ గ్రో అవ్వాలనుకుంటే మనకి ఏం కావాలి? ఆ లోపల ఉన్న బర్నింగ్ ఆయిల్ కావాలి. ఆయిల్ ఎవరిది వాళ్ళది. నీకు పైకి వచ్చే లైటింగ్ 3కి 4కి సంబంధించింది, కానీ ఆయిల్ నీకే సంబంధించిన విషయం. అది మనకే సంబంధించిన విషయం అని ఎందుకు తెలిసిందంటే, వాళ్ళు అడిగారు 5 మిగిలిన 5 చూడండి వెనక్కి కొంచెం 4-5కి వెళ్ళిన తర్వాత చదవండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండి. చెప్పండి, చదవండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అను కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలు లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మాకును మీకును ఇది చాలదేమో. ఎవరి ఫెయిత్ ఆల్దే. నీ ఫెయిత్, నీ విశ్వాసం కొంతవరకు నీ బిడ్డలను రక్షించడానికి సరిపోతుంది. తర్వాత వాళ్ళు ఫెయిత్ఫుల్గా జీవించాలంటే వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు గ్రో అవ్వాలి. నీ విశ్వాసం నువ్వు జీవితకాలం మీ అబ్బాయి పాపంలో ఉండిపోతే నీ విశ్వాసంతో జీవితకాలం దేవుడు ఆ బిడ్డను రక్షించడానికి హీఈస్ నాట్ రెడీ. నువ్వు యాజ్ ఎ నువ్వు ఒక తల్లిగా లేకపోతే నువ్వు ఒక భార్యగా నీ భర్తని క్రీస్తులో నడిపించే వరకు నీ బాధ్యత అది. అక్కడి వరకు నీ ఫెయిత్ అక్కడి వరకు ఉపయోగపడుతుంది, అంతేగాని నిన్ను తన్ని చర్చ్ వరకు నువ్వు నడిపించడానికి నీ ఫెయిత్ ఉపయోగపడుతుంది, కానీ పరలోక రాజ్యం వరకు తీసుకెళ్ళడానికి మన విశ్వాసం ఉపయోగపడదు. ఇది దేవుడు మనకు అప్పుడు లాజర్ స్టోరీలో కూడా మా కింద ఉండిపోయారు, అలా కొంచెం పిలుద్దాం, అలా ఏం పెళ్ళడానికి అలా చేయడానికి ఏమీ లేదు. దట్ ఈస్ యూనిక్. అది నీకు సంబంధించింది. అది నీ ఆయిల్ నీ దగ్గర ఉండాలి. అది నీకు సంబంధించింది, అది నువ్వు ఎవరికి షేర్ చేయడానికి సరిపోదు. అది కొంచెం వరకు సరిపోతుంది, కానీ తర్వాత లైఫ్ లాంగ్ ట్రావెల్ వరకు నువ్వు ఇవ్వడానికి నీ విశ్వాసంతో తను కూడా నీతో పాటు కూడా పరలోక రాజ్యం వరకు వచ్చేయడానికి అవ్వదు. మనం యాక్టివిటీ చేస్తున్నాం, మన అవుట్ రీచ్ మినిస్ట్రీ చేస్తున్నాం, లేకపోతే మనం పరిచయం చేస్తున్నాం, బయటకు వెళ్తున్నాం, అనేక మనుషులు సంఘాలను దర్శిస్తున్నాం, లేకపోతే సువార్త తెలియని వారికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం, కానీ మన ఆయిల్ని కూడా మనతో పాటు ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ అవర్ ఆయిల్ అలాంగ్ విత్ అస్.
మన అందరిలోని కూడా దేవుడు ఆ హోలీ స్పిరిట్ని, ఆ ఫెయిత్ని, లేకపోతే ప్రార్థనా జీవితాన్ని, ఇవన్నీ ఆయిల్స్ మనకి మన 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 లైఫ్ వెలిగింపబడాలన్నా, అది అనేక మందికి వెలుగునివ్వాలన్నా, అది మన మినిస్ట్రీకి ఉపయోగపడాలన్నా, అది మనకి ఎక్స్పాన్షన్కి, మన 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 వర్క్ విస్తరింపబడడానికి ఉపయోగపడాలన్నా ఏముండాలి దీంట్లో మనకి? మన ఆయిల్ మనం పట్టుకుని వెళ్ళాలి. దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వర్క్, దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ యాక్టివిటీ. ఇదేం యాక్టివిటీ కాదు, షో కాదు, ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఆగిపోవడానికి. పాస్టర్ గారు పరిచర్యలో ఉన్నారు, దైవసేవకులు పరిచర్యలో ఉన్నాం, మేము పరిచర్యలో ఉన్నాం. ఇది ఈ వారం పెట్టి వచ్చే వారం తాళం వేసుకుందాం. మామూలుగా జాబ్ చేసే వాళ్ళు కానీ, వేరే వేరే పనుల్లో ఉండే వాళ్ళకి కానీ, దే హ్యాడ్ అన్ ఆప్షన్. వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది, బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్ ఉంది? లాభాలు వస్తే కంటిన్యూ చేస్తారు, ఒకవేళ లాభాలు లేకపోతే తాళం వేసుకుని ఇంట్లో కూర్చుంటారు. బట్ వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ లైక్ దట్. మనం అలాంటి పిలబడిన వారం కాదు. మన మరణ పర్యంతం, లేకపోతే మనం దేవుని రాకడ పర్యంతం కూడా దేవుని కొరకు నమ్మకంగా యాత్ర చేయవలసిన పిలవబడిన వారు మనం. దైవజనులైనా లేకపోతే సంఘస్థులమైనా ఎవరైనా కూడా మనం స్టాప్ చేయడానికి, బ్యాక్ వెళ్ళిపోవడానికి, తాళం వేసుకుని ఇంట్లో కూర్చోవడానికి మనకి లేదు. వీ హ్యావ్ టు కంటిన్యూ దిస్. గాడ్స్ వర్క్ హ్యావ్ టు కీప్ ఆన్ గోయింగ్. అంతే. అది నేను చేయగలిగినంత కాలం నేను చేస్తాను, తర్వాత మళ్ళీ దాన్ని ఎవరో ఒకరి బ్యాకెట్లో ముందుకు తీసుకెళ్తాను. నేను ఎంత కాలం తీసుకెళ్ళగలగాలో అంతకాలం కూడా నేను దాన్ని తీసుకెళ్ళగలగాలి. అంతకాలం నేను దాన్ని రన్ చేయాలంటే నాకు లోపల ఒక విశ్వాస జీవితం ఉండాలి, లోపల ఒక ప్రార్థనా జీవితం ఉండాలి, ఆరాధన, సమర్పణ, ఒక గ్రేట్ కమిట్మెంట్ ముందు ఉండాలి. వీళ్ళందరికీ కమిట్మెంట్ ఉంది, చూద్దామనే ముందే అందరూ కూడా కమిటెడ్గా స్టార్ట్ అయిపోయారు. అందరూ కూడా ఈ కూడా పైన కూడా పట్టుకుని, కొంచెం ఆయిల్ అయితే ఉంది కాబట్టి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. బట్ దే డోంట్ హ్యావ్ ఏ ఫోర్ థాట్. వాళ్ళకి ఫోర్ థాట్ ఏం లేదంటే ఇది అయిపోతుంది కదా, ఇది అయిపోతుంది కదా, వీ హ్యావ్ టు వెయిట్ కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? వెయిట్ ఏముందండి, ఈరోజు విశ్వాసంగా ఉంటే చాలు కదా, రేపు దేవుడు వచ్చేస్తాడు కదా అని. అందుకనే గాడ్ డిడ్ంట్ గ్యారంటీడ్ వెన్ హీస్ కమింగ్. ఈరోజు అంతా బాగా ఉంటాను, ఈరోజు ఉంటే సరిపోద్ది, అమ్మయ్య దేవుడు రేపు వస్తాడు, ఇంకా నాకు రేపు ఏం పాపం చేసినా పర్లేదు, రేపటికి వెళ్ళిపోతాను పైకి అనుకోవడానికి లేదు. అందుకని వీఆర్ వెయిటింగ్. ఆ కన్యకల వల్లే మనం కూడా ఆయన ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేయాలి. ఆయన డిలే చేస్తున్నాడట. ఎందుకు? ఇంకా అందరూ అంతటా మారుమనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఆయన రాకడ ఆలస్యం అవుతుందని పేతురులో రాస్తాడు. ఆయన దీర్ఘశాంతంతో ఇంకా కనిపెడుతున్నాడు. సో వీ హ్యావ్ టు ఇంకా ఫర్దర్ మోర్, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా ఈ విశ్వాస జీవితాన్ని ముందుకి తీసుకెళ్ళాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఈ మినిస్ట్రీని మనం ఇలా ముందుకి తీసుకెళ్ళాలి. ఎంత నిందొచ్చినా, అవమానం వచ్చినా, లేకపోతే మనకి ఇప్పుడేమొస్తున్నాయండి, రీసెంట్గా ఏమొస్తున్నాయి? భయాలు, ప్రెషర్స్. ఇది వరకు ఉన్నంత ఫ్రీడమ్ ఇప్పుడు లేదు. ఇది వరకు ఉన్న ఆ స్వేచ్ఛ మనకి లేదు. ఆ స్వేచ్ఛగా ఇంకా కష్టం అవుతుంది ముందున్న రోజుల్లో. ఆ ఫోర్ థాట్ ఎవరికి లేదు? వీళ్ళకి పాపం ఈ కన్యకలకి వెళ్ళిపోతున్నాం కదా, దాంట్లో ఉంది కదా అనుకుని ముందుకు వెళ్ళిపోతారు. అయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నా అంటే, యూ బీ కేర్ఫుల్, యూ హ్యాడ్ ఏ లాంగ్ వెయిటింగ్ అహెడ్. నీకు ఇంకా చాలా వెయిటింగ్ ఉంది, నీకు ఇంకా చాలా ట్రావెల్ ఉంది. కాబట్టి యు బీ వెల్ ప్రిపేర్డ్. నువ్వు ఒక మంచి స్టాక్ పెట్టుకో. యూ కీప్ దట్ ఫైర్ గోయింగ్ ఆన్. ఇంకా ఆ లైటింగ్ వెలుగుతూ ఉండాలి, ఇంకా చాలా కాలం అది ఈ లోకంలో వెలుగునివ్వాలి. కాబట్టి ముందు మనం ఏం చేసుకోవాలంటే మనల్ని మనం ఫిల్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈరోజు వాక్యం చదువుకుంటాం, మనం ప్రార్థన చేయాలన్నా, వాక్యం చెప్పాలన్నా, చెప్పే రోజుని వాక్యం చదువుకుని వెళ్ళిపోతే ఆ ఫైర్ మనలో నిజంగా దేవుడు మనతో నిజంగా దాంతో మాట్లాడించలేడు. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. నువ్వు ఒక మినిస్ట్రీకి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, వచ్చే నెల 15వ తారీఖు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఈ వారం అంతా దాని కొరకు, ఈ నెలంతా దాని కొరకు ప్రార్థన చేయాలి, ఈ నెలంతా దాని కొరకు సిద్ధపడాలి, దాని కొరకు నువ్వు టైం కేటాయించుకోవాలి, దేవుని సన్నిధిలో అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, కన్నీరుని కార్చాలి. యూ డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. వచ్చే వారం పెళ్ళి ఉంది వెళ్దామని ఎలా అనుకుంటున్నావు, వచ్చే వారం ఇది ఉంది వెళ్దాం అనుకుంటే అవ్వదు. ఇది అలాంటి యాక్టివిటీ కాదు. ఇదేంటిది? ఇది ఒక కమిట్మెంట్. దేవుని కొరకు మనం ఒక కమిట్మెంట్ చేసుకుని, ఒక నిర్ణయం చేసుకున్నాం, ఒక నిబంధన చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి అది మనకి ఇచ్చిన గ్రేట్ కమిషన్. కాబట్టి ఆ కమిషన్ని మనం ఈ లోకంలో ఫాలో అవ్వాలి. మనం ఎంతమందికి వీలైతే అంతమందికి మనం తెలుసుకున్న సువార్తని, మనం అనుభవిస్తున్న ఈ రక్షణని, మనం క్రీస్తులో అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని, క్రీస్తులో అనుభవిస్తున్న ఈ సమాధానాన్ని లోకంలో ఎంతోమంది కోల్పోతున్నారు. కాబట్టి వారందరికీ ఈ లైటింగ్ని, ఈ వెలుగుని మనం ప్రకటన చేయడానికి, చూపించడానికి, వెల్లడి చేయడానికి వెళ్తున్నాం.
చెయ్యాలని అనుకుంటున్నాం, లేకపోతే చెయ్యాలని కొంతమంది ఇంకా ముందా వెనక వేస్తూ ఉంటారు. కానీ యూ డోంట్, మనకు అలాంటి ఆప్షన్ లేదు. మనం ఈ లోకంలో ఉన్నామంటేనే ఆ పని చేయడానికి. మన దేవుని సంఘంలో నువ్వు ఏ పాత్ర అయినప్పటికీ ఏదో రకంగా దేవుని కొరకు నువ్వు వాడబడాలి. ఆప్షన్ లేదు మనకి. దేవుడు మనల్ని అందుకనే పిలుచుకున్నాడు, అందుకనే మనల్ని ప్రత్యేకించుకున్నాడు దేవుడు. ఈ పని చేస్తేనే దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసురా దాసురాలా అని. దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ ఎక్కడ రాయబడుతున్నాయండి? ఇవన్నీ ఆల్రెడీ రికార్డ్ కీపింగ్లో మనం చేసే ప్రతి పని కూడా దేవుని రికార్డ్ కీపింగ్లో ఉంది. దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావో, దేవుని కొరకు ఏ ఆలోచన చేస్తున్నావో, దేవుని కొరకు ఎంత సమయం ఇస్తున్నావో, దేవుని కొరకు నీ ధనం ఎంత ఇస్తున్నావో, దేవుని కొరకు నువ్వు ఎంత సమర్పించుకుంటున్నావో, ఇవన్నీ కూడా ఆల్రెడీ అన్నీ కూడా ఒక బుక్లో రికార్డ్ అయి ఉన్నాయి. ఇది యాక్టివిటీ కాదు. దీన్ని యాక్టివిటీగా చూసినట్లయితే ఏదో చేసేయాలి, ఏదో చేసేద్దాం, ఎలాగో చేసేద్దాం అంటే దేవుడు దాంట్లో మెచ్చుకునే 1% కూడా ఉండదు. దాంట్లో నీ కమిట్మెంట్ ఉందా, నీ ప్రార్థనా జీవితం ఉందా, నీకు ఒక 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 నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే, మనం ఎవరికైనా ఏదైనా బోధించాలంటే, ఎవరికైనా శ్రమలో ఉన్న వాళ్ళకి దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడని చెప్పాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు దాన్ని మనం అనుభవించాలి. అందుకనే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యాన్ని ఎందుకు ఇస్తాడంటే, మన సాక్ష్యం ద్వారానే దేవుడు మహింపరచబడతాడు. ఆ సాక్ష్యాన్ని మనం అది దేవుడు చేసింది కాదు అనుకోకపోతే దేవుడు చేసిందని మనం చెప్పలేము. ఆ టైంకి దేవుడే నాకు చేశాడు అన్న అనుభవం నీకుంటే దేవుడు నీకు కూడా చేస్తాడు, నాకు చేశాడు అని చెప్తాం. నీకు దేవుడు కాదు, మీ హస్బెండ్ చేశాడు, మీ అమ్మాయి చేసింది, లేకపోతే ఎవరో చేశారు అన్న సాక్ష్యం నీకుంటే నువ్వు దాన్ని సరిగ్గా నువ్వు ప్రొక్లైమ్ చేయలేవు. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, దేవుని కార్యాలు చాలా యూనిక్గా ఉంటాయండి. ఈ బైబిల్ అంతా చదివితే, అందుకనే కదా ఆశ్చర్యం, వణుకు, భయం ఇవన్నీ ఎందుకు వస్తాయి? బైబిల్ చదువుతూ ఉంటే ఏది కూడా మనుషులు ఆలోచించినట్టు, మనుషులు చేసినట్టు దేవుడు చేయడు. బికాజ్ హీఈస్ గాడ్. మన జ్ఞానం అంతా కలిపితే ఆయన వేరేతనంతో సమానం. సృష్టికర్త, ఆల్ పవర్ఫుల్, ఆల్ నోయింగ్, సర్వాంతర్యామి, సర్వ ఎరిగిన దేవుడు. ఏది కూడా ఆయనకి మరుగై ఉండలేదు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన హృదయం ఎలా ఉంది, లేకపోతే మన మాట ఎలా ఉంది, మనం ఒక పరిచర్య కొరకు పడ్డామంటే నెల అంతా ఇలా ఉంటుంది కానండి, వారం అంతా ఇలా ఉంటుంది కానీ వారం అయ్యేటప్పుడు మాత్రం చాలా పవిత్రంగా ముసుగేసుకుని వెళ్ళిపోతుందండి అన్న సాక్షి మనం సంపాదించుకోకూడదు ఈ లోకంలో. ఆదివారం మట్టుకే క్రైస్తవులాగా మనం ఉండకూడదు. ఎందుకంటే వీఆర్ అండర్ డిస్ప్లే. వారం అంతా కూడా మనల్ని అన్నిలు చూస్తూ ఉన్నారు. మన పని దగ్గర చూస్తున్నారు, మన ఇంట్ల దగ్గర చూస్తున్నారు, మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనల్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వారం అంతా కూడా ఆదివారం ఒక్కరోజే మనం పరిశుద్ధంగా పవిత్రంగా వచ్చినట్లయితే దేవునికి మనం నింద అవమానం కలుగజేసే వారంగా ఉంటాం. ఈ వారం అంతట్లో నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, లేకపోతే నువ్వు ఎంత క్రీస్తు ప్రేమను ఇతరులకి చూపించగలుగుతున్నావు. అందుకనే చూడండి, చర్చికి చర్చికి రా అంటే రారు. నీలో క్రైస్తు కనిపించాలి వాళ్ళకి, నీలో క్రీస్తు వారికి కనిపించాలి, నీలో క్రీస్తు వాళ్ళకి వినిపించాలి. అప్పుడు దే విల్ కమ్ టు జీసస్ క్రైస్ట్. ఆదివారం చర్చికి ఎందుకు వస్తారు? రమ్మంటే రావడానికి. పీపుల్ ఆర్ నాట్ ఇగ్నోరెంట్. వాళ్ళకి గొర్రెలు ఏంటో వచ్చామంటే వచ్చేయడానికి. దే విల్ అబ్జర్వర్స్. వాళ్ళు మనల్ని చూస్తున్నారు, వారం అంతా కూడా గమనిస్తున్నారు. నువ్వు దేవునిలోకి వచ్చాక నువ్వేమన్నా మారావా లేదా? దేవునిలోకి వచ్చావు, నువ్వు మారేవో లేదో నీ పిల్లలు నిన్ను చూస్తూ ఉంటారు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు రావడానికి స్కోప్ లేదు అక్కడ. ఈ సంవత్సరం నువ్వు ఇలా వర్క్ చేసావు, నెక్స్ట్ ఇయర్ నువ్వేం బెటర్మెంట్ చేయాలనుకుంటున్నావు? ఎవరు చూస్తున్నారు? దట్ ఈస్ గాడ్. ప్రతిసారి కూడా నువ్వేం రిస్క్ తీసుకుంటున్నావు దేవుని కొరకు? దేవాది దేవుడు మన కొరకు ఒక గ్రేట్ రిస్క్ తీసుకున్నాడు. ఏంటైనా ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మానవ రూపంగా మన ఈ లోకంలోకి వచ్చి మనిషి కుమారుడుగా జీవించి మనకులాగే నింద, అవమానం, తిని లేకపోవడం, కాళ్ళు బలహీనతలు రావడం, ఇవన్నీ కూడా ఎవరు అనుభవించారు? యేసుక్రీస్తు. అందుకనే మనతో సహానుభావం కలవాడు ఆయన ఏదైనా మనకు చేస్తాడు, ఏదైనా మనకి ఇస్తాడు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మనకు అనుభవం ఉంటే మనం దాన్ని మనం ప్రొక్లైమ్ చేయగలుగుతాం. దట్ విల్ బి మోర్ బెటర్. అప్పుడు మనం చెప్పేటప్పుడు వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది. వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్పగలుగుతాం. వాళ్ళకి క్రీస్తు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే నేను కూడా ఇలాంటి నింద అనుభవించాను, నేను మీకులాగే
లేమి అనుభవించాను. ఆయన రాజు కుటుంబంలో జన్మించలేదు కదా. వడ్రంగి వాడి కుటుంబానికి ఒక రోజు పని ఉంటుంది, ఒక రోజు పని ఉండదు. అంటే ఒక రోజు తిండి ఉంటుంది, ఒక రోజు తిండి ఉండదు. మనకులాగే సేమ్ అన్నీ కూడా ఆయన అనుభవించాడు. అందుకని మీతో పాటు సహానుభావం కలవండి కాబట్టి మీరు ఏది అడిగినా నేను చేస్తానని హెబ్రీ పత్రికలో రాస్తాను. నేను ఇంక రెఫరెన్స్లోకి వెళ్ళట్లేదు. కానీ ఇది ఒక యాక్టివిటీ కాదు అన్నది ముందు మనం గ్రహించుకోవాలి. ఏదైనా క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించడం అంటే దిస్ ఈజ్ నాట్ అన్నీ జరిగినట్టు స్కూల్కి వెళ్తున్నట్టు కాలేజ్కి వెళ్తున్నట్టు కాదు. ఇది అన్నిటికన్నా దిస్ ఈజ్ ఆల్ అబౌవ్. రెగ్యులర్గా చేస్తున్నాం, ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రతి శుక్రవారం కూర్చుంటున్నాం అంటే దానివల్ల వాల్యూ ఏమీ ఉండదు. దేవుడు ఏం చూస్తానని చెప్తున్నా అంటే మన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్? మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా? మిమ్మల్ని మీరు ఫిల్ చేసుకుంటున్నారా? మీ కప్పు మీరు ఫిల్ చేసుకుంటున్నారా? మా సైకాలజీ టర్మ్లో అదే అంటారు. మన కప్పు ముందు మనకు ఫుల్గా ఉంటే మనం వాళ్ళకి కొంచెం ఇవ్వగలం. లేని వాళ్ళకి నీకు ప్రార్థనా జీవితం నీకు ఫుల్గా ఉంటే నువ్వు ప్రార్థన చేసుకోమని నీ కొడుకు నువ్వు చెప్పగలవు. లేకపోతే ఎవరైనా ప్రార్థన అవసరతలో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేస్తే దట్ విల్ బి మోర్ పవర్ఫుల్. నీ ప్రార్థన అనుభవం, ఆ ప్రార్థన శక్తి నువ్వు నిజంగా అనుభవించినట్లయితే. అందుకని ఫస్ట్ యూ ఫిల్ యువర్ ఆయిల్. అది ఎవరికి వారిదే, అది నీది, నీ విశ్వాసం నీకు సంబంధించిందే, నీ ప్రార్థనా జీవితం నీకు సంబంధించిందే. నీ కోసం పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసినా అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కానీ కంపల్సరీ అది మనకు ఉండాలి. అది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఎవరికో ఉంటే నువ్వు స్వస్థపరచబడవు. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫెయిత్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ప్రేయర్ఫుల్ లివింగ్. మీ ప్రార్థనా జీవితం, లేకపోతే మన విశ్వాస జీవితం, మన ఆరాధన జీవితం, ఇవన్నీ ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. మనం ఫుల్గా ఉన్నావా లేదా? మనం దేవుని వాక్యంతో పరిపూర్ణంగా నింపబడుతున్నావా లేదా? ఆదివారం ఇలాంటి సమయాల్లో ఎందుకు వస్తూ ఉంటాం? దేవుడు మనల్ని నింపడానికి ఈజ్ కాలింగ్ యూ. అది నేనైనా, పాస్టర్ గారైనా, ఎవరైనా ఇక్కడ ఎవరో ఒకరిని ప్రత్యేకింపబడి దేవుడు వారితో మీతో మాట్లాడాలనుకుంటున్నట్టు ఫిల్ యువర్ స్పిరిట్. మీ ఆత్మ దాన్ని గ్రో అవ్వడానికి దేవుడు మనల్ని ఇక్కడికి పిలుచుకున్నాడు. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు. అందుకని ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకున్న వాళ్ళని ఆత్మీయంగా వాళ్ళు ఎదగలేరు. ఆరాధనకి వెళ్తే ఏంటి, ఆరాధనకి వెళ్ళకపోతే ఏంటి, గుళ్ళో కూర్చుంటే ఏంటి, నేను ఇక్కడ పెట్టుకుంటాను, అక్కడెక్కడో వాక్యం వినబడుతుంది అంటే దట్ ఈజ్ నాట్ గాడ్ ఈజ్ వాంటింగ్ ఫ్రమ్ యూ. నువ్వు ఇంట్లో పడుకుంటే కాదు, దేవుని కొరకు నువ్వు కొంచెం నడుచుకుని నీ టైం ఇచ్చి, నీ సమయం ఇచ్చి, నువ్వు సంఘం అంతటితో ఆరాధించే స్థలం ఇది. దిస్ ఈజ్ ఏ కమాండ్ ఆఫ్ గాడ్. ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో మనం ఉండడం అన్నది అది ఎవరిచ్చిన కమాండ్? అది దేవుని ఇచ్చిన కమాండ్. అది ఆ కమాండ్ ఫాలో అవ్వాలి మనం. నాకు ఎక్కడో వినబడుతుంది, ఎక్కడో కనబడుతుంది, అక్కడెక్కడో పాస్టర్ గారు ఫోన్లో చెప్తున్నారు, యూట్యూబ్లో చెప్తున్నారు, వినేస్తాం, చూసేస్తాం కాదు. అందుకని దేవుడు గాడ్ ఆల్వేస్ కేర్స్ ఫర్ ఈస్ హౌ మచ్ పెయిన్ యు ఆర్ టేకింగ్. నువ్వు ఎంత దేవుని కొరకు శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నావు. దేవుడు యేసుప్రభు వారు మనకు అంత గొప్ప దేవుడు అని మనం ఎందుకు చెప్తామండి? హి టుక్ లాట్ ఆఫ్ పెయిన్ ఫర్ అస్. ఏదైనా చెప్పాలంటే యేసుప్రభు వారి గురించి ఏం చెప్తున్నాం? మన యేసుక్రీస్తు మా కొరకు ఆయన శిలువ మరణాన్ని పొందిన దేవుడు అని చెప్తున్నాం. మరి ఆయన వల్లే మనం మారాలని దేవుడు చెప్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు? క్రీస్తు వలే పౌలు ఏం చెప్తున్నాడు? క్రీస్తు వలే, లేకపోతే ఆయన్ని చూసి ఆయనకిలాగా. మరి ఆయనకిలాగా అంటే ఆయన ఏం పడ్డాడు? ఆయన శ్రమ పడ్డాడు. ఆయన మనుషుల్ని రక్షించడానికి ఆయన శ్రమ పడ్డాడు. మనల్ని అందరినీ రక్షించుకోవడానికైనా శ్రమ పడ్డాడు ఆయన. మరి మనం అవుట్ రీచ్ చేయాలనుకున్నా, మనం మినిస్ట్రీ చేయాలనుకున్నా, లేని వరకు తెలియని వరకు సువార్త చెప్పాలనుకున్నా మనం ఏం పడాలి? మనం శ్రమ పడాలి. అంటే మనకున్న దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఏదో చేయాలి. మనం ఇచ్చేదానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి. ఏదన్నా ఎక్స్ట్రా ఎఫర్ట్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఉన్నదంతా తీసుకొచ్చేసిన ఆ విధవరాలు దాన్నే లక్ష్య పెట్టాడు ఆయన కానుకని. ఎక్కువ క్వాంటిటీ కాదు, ఎక్కువ ఇచ్చిన వాళ్ళని కాదు, అంతా ఇచ్చిన వాళ్ళని దేవుడు లెక్క చేశాడు. నీ పూర్ణ హృదయంతో దేవుడు అందుకని అస్తమానం చెప్తూ ఉంటాడు, ఫస్ట్ ఆజ్ఞని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో, అంటే బియాండ్ యువర్ లిమిట్స్. ఇంతకన్నా నేను చెయ్యలేను అన్నంత దేవుడి కోసం చెయ్యాలి. అప్పుడు యూ విల్ బి ఆనర్డ్ యాజ్ ఎ వెజల్ ఆఫ్ ఆనర్. అప్పుడు నువ్వు ఘనమైన పాత్రగా ఎంచబడుతూ ఉంటావు. అలా ఘనమైన పాత్రగా ఎంచబడితే అలా దేవుని పని చేసిన వారికి దేవుడు ఒక మంచి రివార్డ్ ఇస్తానని చెప్తున్నాడు. చూడండి ఒకసారి 2 తిమోతి 1 తిమోతి 3 అధ్యాయం 13 వచనం.
పరిచారకులయుండుడి, ఆ పని బాగుగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకుని. మంచి పదవిని మనకేముంటదంట అప్పుడు? సంపాదించు. మంచి పదవి ఉంటదంట. ఈ లోకంలో ఎవరికి ఇవ్వలేనంటే మంచి పదవిని దేవుడు మనకి ఇస్తాడట. క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. యు సర్వ్ వెల్. మీరు ఏం చేయండి, మంచి పరిచయం చదవండి మళ్ళీ ఒకసారి. పరిచారకులయుండుడి, ఆ పనిని బాగుగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. మంచి పదవితో పాటు మనకి ఏముంటదంటే స్పిరిచువల్ కాన్ఫిడెన్స్ ఉంటదంట. బహుధైర్యం గలవారమై ఉందు, దేనికి మనం భయపడం. ఇప్పుడు మనకి లేదు 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 అని చెప్పిన లిస్ట్ ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది చూడండి. ఏదైతే మనకు లేదు 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 అంటుందో, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళు బహుధైర్యం కలవారై ఉంటారట. అంటే వాళ్ళు దేనికి వారు భయపడేవారుగా ఉండరు. పిరికి లేదు అన్నప్పుడు మనకి ఏమేస్తుంది, భయం వేస్తుంది. ఆ భయం మీకు ఉండదు. యూ విల్ బీ స్పిరిచువల్లీ కాన్ఫిడెంట్. మీ విశ్వాసం మిమ్మల్ని వీటిలన్నింటినీ డామినేట్ చేసేలా చేస్తుంది. నీకు అవి కనిపించకుండా చేస్తుంది. అందుకే పౌలు చెప్తున్నాడు కదా, మేము మమ్మల్ని కొరడాలతో కొట్టినా మాకు ఏమనిపించలేదు, ఆకలితో ఉన్నాం కానీ కడుపు నిండుగా ఉన్నాం. ఆకలితో ఉండినా కడుపు నిండడం అంటే ఏంటి మరి? ఆకలితో ఉంటే ఆకలే వేయాలి, కానీ ఆకలి తెలియనివ్వకుండా దేవుడు చేశాడు. సింహం అక్కడ ఉంది, అది తినకుండా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అగ్ని అక్కడ ఉంది, కాలకుండా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ముళ్ళులు అక్కడ ఉన్నాయి, గుచ్చుకోకుండా ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. నింద అక్కడ ఉంది, అది నిన్ను ఎఫెక్ట్ చేయకుండా ఎవరు చేయగలరు? దేవుడు చేస్తాడు. అవమానం అక్కడ ఉంది, అది నిన్ను బాధపరచకుండా ఎవరు చేయగలరు? దేవుడు చేయగలరు. భయం ఒకటి నీకు ఉంది, అది నిన్ను భయపెట్టకుండా ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. చిన్న చిన్న అట్లకి చాలా మంది భయపడుతూ ఉంటారు. పెద్ద పెద్ద విషయాలు కూడా చాలా మంది లెక్క చేయరు. ఎవరు లెక్క చేయరు? క్రీస్తులో ఉన్నవారు మనం లెక్క చేయం. ఈ రోజు మనకి ఇక్కడ శ్రమ వచ్చినా, నింద వచ్చినా, మరణం వచ్చినా కూడా మనం భయపడమనే కాబట్టి ఇక్కడికి వచ్చాం. దేవుని మందిరంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అదే విశ్వాసంతో, అదే నిరీక్షణతో, అదే స్ట్రెంగ్త్తో మనం ఇక్కడ ఉన్నాం. బట్ మన ఆయిల్స్ ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు అవి అయిపోతున్నాయా? ఈ రోజుకు భయం తగ్గింది, మళ్ళీ రేపు భయం వస్తుంది. కాబట్టి నువ్వు దేంతో ఫిల్ అయి ఉండాలి? వాక్యంతో నిన్ను నువ్వు ఫిల్ చేసుకుంటూ ఉండాలి. వాక్యం వినడానికి ఆసక్తి కలగాలి, లేకపోతే ప్రార్థన చేసుకుని నీ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. లేకపోతే ఎవరు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని నీ విశ్వాసాన్ని, నీ భయాన్ని పోగొట్టుకునే రీతిలో నువ్వు యూ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ ఎవ్రీడే. ఎవ్రీడే. అందుకని దీన్ని ఏం చేయమంటున్నాడు? అనుదినం అన్న మాట ఎందుకు వస్తుంది? వారానికి ఒకసారి కాదు, ఇది చదువుకోని పని మనకి. ఇది అనుదినం, ప్రతిదినం, ప్రతి క్షణం, దివారాత్రులు ధ్యానించాలి దీన్ని. ఈ వారం చెప్పేసింది వచ్చే వారం వరకు సరిపోదు మనకి. లోకంలో ఈరోజు ప్రార్థన చేసుకుంటే అది సరిపోదు మనకి. మళ్ళీ చేయాలి మనం. వాళ్ళు నూనె తెచ్చుకున్నది ఎక్కడి వరకు సరిపోయింది? రాత్రి అంతా వాళ్ళకి వెయిటింగ్, ఆయన వచ్చే వరకు వాళ్ళకి సరిపోలేదు. సరిపోదా అన్న బుర్ర పెట్టకుండా ఏం చేశారు? ముందు కొంచెం ఉంది కదా అని మొదలు పెట్టేశారు. బట్ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? బుద్ధిగల కన్యకల వలె నేను వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి కాబట్టి, నేను వచ్చే వరకు మీరు కనిపెట్టుకుని ఉండాలి కాబట్టి, నన్ను మీరు చూడాలి కాబట్టి, నా విందులో మీరు పాల్గొనాలి కాబట్టి, నిత్య జీవంలో మీరు ఎంటర్ అవ్వాలి కాబట్టి, అందుకోసమే మేము అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ వరకు వచ్చి బాప్తీసం తీసుకుని సంఘం వరకు వచ్చి గుడి వరకు వచ్చి ఇక్కడ ఆగిపోకండి. మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ప్లేస్ వేరే. మనం వెళ్ళవలసింది నిత్య జీవానికి వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళాలంటే మన ఆయిల్ మనం ఫిల్ చేసుకుంటూ, ప్రతిదినం మనల్ని మనం ఫిల్ చేసుకుంటూ, ప్రార్థనా జీవితంతో, విశ్వాసంతో, లేకపోతే ఆరాధనతో, దేవుడు చెప్పమనే విషయాలను మనం పాటించుకుంటూ, ఒబీడియన్స్తో, ఆయన ఏం చేయమన్నాడో దాన్ని ఈ లోకంలో ప్రొక్లైమ్ చేసుకుంటూ, ప్రకటన చేస్తూ, బలా మంచి నమ్మకమైన దాసుడు ఆయన వచ్చేటప్పుడు కానీ అంత అనిపించుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫిల్ అవర్ కప్స్ ఎవ్రీడే. ఆయిల్ ఎవ్రీడే. మన ఆయిల్ని మనం ఫిల్ చేసుకుంటూ ముందుకు కొనసాగినట్లయితే మన వర్క్ ఆగిపోదు, పని ఆగిపోదు, పరిచర్య ఆగిపోదు. ఇదేమవుతుంది? లైట్ ఆగిపోదు. ఆయిల్ ఉన్నంతసేపు కూడా లైట్ని ఎవ్వరు కూడా దానికి ఆపే శక్తి ఏమీ లేదు. అది వెలుగుతూనే ఉంటుంది. అది ఆగిపోతే ఆగిపోవాలి అంతే తప్పితే, ఆయిల్ అయిపోతే ఆగిపోవాలి తప్పితే, ఆయిల్ ఉన్నంతసేపు కూడా ఇట్ కీప్ షైనింగ్ ఇన్ ద వరల్డ్. దేవుడు మనల్ని లోకంలో ఉంచినందుకే మీరు వెలుగై ఉండండి, వెలుగై ఉండండి. కొంతకాలం కాదు, ఎంతకాలం? ఆయన వచ్చే వరకు నమ్మకంగా ఉండండి. వెయిట్ చేయండి, నమ్మకంగా ఉండండి. నేను వస్తాను. ద డే విల్ కమ్. ఆ రోజు వస్తుంది. అప్పటి వరకు మీరు నమ్మకంగా నాతో కొనసాగినట్లయితే మీ విశ్వాస జీవితంలో మీరు బలపడతారు, మీ పరిచర్య గ్రో అవుతుంది,
మీరు అనేక మందికి మాదిరిగా ఉంటారు. మీ సాక్ష్యాన్ని ఈ లోకంలో ఎఫెక్టివ్గా ప్రకటన చేయగలిగిన వారుగా ఉంటారు. మీకు అనుభవం ఉంటే ఏదన్నా ప్రార్థన చేసుకుని మీరు పొందుకున్నట్లయితే ఎవరికైనా ఎవరికైనా అది కావాల్సి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు అలాగే ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు అని చెప్పగలుగుతాం. బుక్లో చదువుకుంటే అది ఎఫెక్టివ్గా రాదు. అది మీ జీవితంలో మీరు అనుభవిస్తే అది ఎఫెక్టివ్గా మీరు చెప్పగలుగుతారు. నాకు అలాగా జరిగింది, నేను అలా చేశాను, నేను అలా ఉపవాస ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు ఇది ఇలా చేశాడు అని. ఏదైనా కూడా ఈ లోకంలో చెప్తే ఎవరు వినరు, ఎవ్వరు కూడా చెప్తే ఎవరు వినరు. ఆయన కూడా చెప్పాడు. ఎప్పుడు చెప్పాడండి? ఎప్పటి వరకు? యేసు ప్రభు వారిని పంపించే వరకు యెహోవా దేవుడు ఎంతన్నా ట్రై చేశాడు ఏమని చెప్పడానికి. మోషే ద్వారా చెప్పించాడు, తర్వాత ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఇంకెంతన్నా చెప్పించినా ఎవరో వినట్లేదని ఆయన ఏం చేశాడంటే చేసి చూపించడానికి హీ కేమ్ డౌన్. ఆయన స్థానాన్ని విడిచిపెట్టి చేసి చూపించడానికి ఈ లోకంలోకి వచ్చి శిలువ మరణం అయిన తర్వాతే మనకు రక్షణ వచ్చింది. మనం ప్రొక్లైమ్ చేసే ముందు, మనం పరిచర్యకి వెళ్ళే ముందు, మనం చాలామందికి సువార్తను ప్రకటన చేసే ముందు హౌ యు ఆర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్, నీ మాట ఎలా ఉంది, నీ ఎగ్జాంపుల్ ఎలా ఉంది, నీ సాక్ష్యం ఎలా ఉంది, నువ్వు దేవునితో నువ్వు నడిచే నడక ఎలా ఉంది, దాన్ని బట్టి అనేకులు క్రీస్తులోనికి రావడానికి అవకాశం ఉంది. మనం చెప్పేదానికన్నా ఏంటంటే ఈ లోకంలో వీ హ్యావ్ టు వాక్ క్రీస్తు వలె, లేకపోతే క్రీస్తులాగా క్రీస్తుని పోలి నడుచుకోవడానికి దినదినం మనం ప్రయాణం చేసినట్లయితే మనమందరం కూడా దేవుడు అనుగ్రహించు ఆ గొప్ప ఆ బిరుదుని ఏంటంటే వెజల్ ఆఫ్ ఆనర్, ఘనమైన పాత్రలుగా ఆయన సన్నిధిలో ఎంచబడి ఆ బహుమానాన్ని మనం అందరం కూడా సంపాదించుకుంటాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నానండి. సంఘం అంతటికి కూడా వందనాల కన్నా ఐ ఎప్రిషియేట్ అంటే మీ కమిట్మెంట్ని మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ పరిచర్య ఈ చిన్న ప్లేస్లో రిస్ట్రిక్ట్ అయిపోకుండా ఇది అనేక మంది దగ్గరికి వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి మీరందరూ ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాస చాలా గొప్పది. దానికే దేవుడు ఏం చెప్తుందంటే నేను మిమ్మను ఎరుగుదును, ఐ నో యూ, ఐ సీ యూ, ఐ విల్ రివార్డ్ యూ, నేను మీకు ప్రతిఫలాన్ని ఇస్తాను అని దేవుడు మనందరికీ కూడా అట్టి వాగ్దానాన్ని చేసిన దేవుడు గొప్ప దేవుడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆ వాగ్దానాన్ని దినదినం మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నామా లేదా అనుభవించట్లేదు అనుకున్నంతసేపు మనం మనకేది కూడా దేవుడు చేసే మేళ్ళు కనిపించవు. యూ లుక్ బియాండ్. దేవుడు ఎవరికీ చెయ్యింది మనకేం చేశాడా అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో గ్రహించుకుంటాం. ఇంకా అనేకమైన గొప్ప కార్యాలని మనం సంపాదించుకుంటాం ఆయన దగ్గర నుంచి. దేవుడు ఈ వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించును గాక. మరి ఒకసారి దైవజనుడికి నా ప్రత్యేకమైన వందనాలు, సంఘం అంతటి కూడా వందనాలు. కూర్చోండి బ్రదర్, నేను అక్కడ కూర్చోండి. అమ్మ కూర్చోండి. సర్వశక్తిమంతుడైన దేవా నీకు స్తోత్రములు ప్రభా. దేవా నీకు స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృపను బట్టి దేవా మమ్మల్ని ఇలాగ దాచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. మరి ప్రభా అనేక మందికి ప్రభా దేవా నీ వాక్యమును ప్రభా దేవా నీ దోసరాలు మరి విత్తునందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా నీ వాక్యాన్ని నెవరు వేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీరు ఈ వాక్యాన్ని విత్తునందుకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడా, శక్తిగల దేవుడా, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేక మందికి ప్రభా నాయన నీ మాదిరి నుంచి వెళ్ళావు ప్రభా. అందుబడి స్తోత్రములు. సర్వసృష్టికి ప్రభా నీ సువార్తను ప్రకటించమన్న ప్రభా. ఇక్కడే ఉండకుండా ప్రభా అనేక మందికి ప్రభా నీ వార్తను మరి చాటేవారుగా మాకు సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కూడికనంతట్లో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. వాళ్ళ అవసరములు తీర్చండి ప్రభా. ఏవైతే అవసరములు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, వ్యాధులు ఉన్నాయో వారన్నీ ముట్టి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.